గుర్రంకొండ కోట ఎవరు నిర్మించారు? ఎలా నిర్మించారు? ఎవరెవరు పరిపాలించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. రాయలసీమలోని పురాతనమైన కోటల్లో గుర్రంకొండ ఎంతో ప్రత్యేకం. ఈ ప్రదేశం తిరుపతి నుంచి 110 కిలోమీటర్ల దూరంలో అన్నమయ్య జిల్లాలో ఉంది. 930 అడుగుల ఎత్తున 3 వైపులా నిలువుగా 4వ వైపు ఏటవాలుగా ఉండి ఎక్కడానికి వీలు లేని దుర్భేద్యమైన రాతి కొండ మీద ఈ కోటను నిర్మించారు. కోటలోని అద్భుతమైన నిర్మాణాలు మరియు వాటి చరిత్ర తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ వీడియో. ఈ ప్రదేశం ఒక మంచి ట్రెక్కింగ్ స్పాట్ కూడా. విశాలమైన కోట గోడ గుండా లోపలికి ప్రవేశించాము. ఎడం వైపు ఒక పురాతన కట్టడం ఉంది. బహుశా ఇది పాత ప్రవేశ ద్వారం అయి ఉండొచ్చు. దీని దాటి ముందుకెళ్ళిన తర్వాత రంగిణి మహల్ కనిపించింది. ఈ అద్భుత నిర్మాణం గురించి చివరిలో మాట్లాడుకుందాం. ఇక్కడ మట్టి దారి ఉంది. ఈ దారి గుండా వెళ్తే నరసింహస్వామి దేవాలయం చేరుకోవచ్చు. దేవాలయం ఎదుట 25 అడుగుల రాతి స్తూపం సగర్వంగా నిలబడి ఉంది. పురాతనమైన ఈ దేవాలయాన్ని రాళ్లతో ద్రావిడియన్ స్టైల్లో నిర్మించారు. గర్భగుడి మూసివేయడం వల్ల దర్శనం చేసుకోలేకపోయాం. ఇదే దారిలో కొంత దూరం వెనక్కి వస్తే కొండపైకి వెళ్ళడానికి ఒక మార్గం కనపడింది. ఈ మార్గం గుండా ట్రెక్కింగ్ ప్రారంభించాం. కొండపైకి వెళ్ళడానికి అనువుగా రాళ్లతో మెట్లలా ఏర్పాటు చేశారు. ఒక క్రమ పద్ధతిలో పేర్చిన ఈ రాళ్లను గమనించండి. దీని వెనుక ఒక అద్భుత సాంకేతికత దాగి ఉంది. మనం పైకి వెళ్తున్న దారి కొండరాయి అడ్డు రావడం వల్ల ఇక్కడితో ఆగిపోతుంది. దీనికి మించి ముందుకు సాగలేం. కావున ఈ రాళ్లను పద్ధతిగా పేర్చి కింద నుంచి పైకి లూప్ తిప్పి ఆ కొండరాయి చుట్టూ తిరిగి వెళ్ళేలా దారి ఏర్పాటు చేశారు. ఈ దారి చివరన రాళ్లతో బలమైన గోడ కట్టి ఆ గోడ మధ్యలో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. మామూలుగా ఈ ప్రవేశ ద్వారాల మీద వీటిని కట్టించిన రాజులు తమ గురించి తెలిసేలా కొన్ని బొమ్మలు చెక్కిస్తారు. ఇక్కడ చెట్టును తనలో ఇముడ్చుకున్న ఆకు కొన్ని డిజైన్లు మాకు కనపడ్డాయి. వీటి బట్టి ఎవరు కట్టించారన్న నిర్ణయానికి రాలేకపోయాం. మీకేమైనా తెలిస్తే కామెంట్లలో తెలియచేయండి. ఈ మొదటి ద్వారానికి ఆనుకొని కాసేపు సేద తీరడానికి ఒక మండపం కూడా ఏర్పాటు చేశారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సైనికులు పహారా కాయడానికి అనువుగా ఒక వ్యూ పాయింట్ లాగా రాళ్లతో ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఒక కట్టడం కూడా కనపడింది. పహారా సైనికుల విశ్రాంతి కోసం ఈ కట్టడాన్ని నిర్మించినట్టున్నారు. ఈ కట్టడం మహమ్మడన్ స్టైల్లో ఉంది. కాలక్రమేణా మట్టి పేరుకుపోవడం వల్ల సగం దారి మూసుకుపోయింది. ఇటువంటివి మొత్తం 4 స్థావరాలు మాకు పైకి వెళ్లే దారిలో కనిపించాయి. కొంచెం ముందుకు సాగాక 2వ ప్రవేశ ద్వారం మాకు ఎదురయ్యింది. ఈ ద్వారం మీద కూడా కింద కనపడిన చెట్టును తనలో ఇమర్చుకున్న ఆకు చిహ్నం ఉంది. మరోవైపు చెక్కిన బొమ్మలు చెరిపివేయబడ్డాయి.
ఈ ద్వారం దాటి ముందుకు వెళ్ళిన తర్వాత నాటి పాలకులు నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక చెరువు ఎదురైంది. చెరువు దాటిన తర్వాత చుట్టుపక్కల పరిసరాలు స్పష్టంగా కనిపించేలా ప్రాకారం, బురుజులు ఏర్పాటు చేశారు. ఈ లెవెల్ దాటి ముందుకు సాగాం. ఒకచోట ఏటవాలుగా ఉన్న కొండరాయి మీద మెట్లు చెక్కి పైకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. రాయి పైకి ఎక్కిన తర్వాత మాకు 3వ ద్వారం ఎదురైంది. 3వ ద్వారం వద్ద మాకు చాలా ప్రశ్నలకు సమాధానం దొరికింది. అల్లుకున్న పాము లేదా తీగ లాంటి డిజైన్ ఈ ద్వారం మీద చెక్కారు. వీటి డిజైన్ మధ్యలో బొమ్మలు కూడా ఉన్నాయి. ఈ బొమ్మలు చాలా వరకు అస్పష్టంగా ఉన్నాయి. ఈ ద్వారానికి సమీపంలోనే రాతి మీద చెక్కబడిన హనుమంతుడు కనిపించాడు. ఇటువంటి ప్యాటర్నే 11వ శతాబ్దంలో నిర్మించిన చంద్రగిరి కొండ మీద ఉన్న కోటకెళ్లే దారిలో 11, 12వ శతాబ్దంలో నిర్మించిన తిరుమల గుడిలోని వెండివాకిలి వద్ద, అలాగే చోళులు నిర్మించిన కొన్ని పురాతన దేవాలయాల్లో నేను గమనించాను. ఈ కోటకు సుమారు 900 సంవత్సరాల చరిత్ర ఉంది. చోళుల కాలంలో నిర్మించబడిన ఈ కోట 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య వశమైంది. 1565 తళికోట యుద్ధంలో ఎదురుదెబ్బ తగిలిన ఈ కోటను తిరిగి విజయనగర రాజులు స్వాధీనం చేసుకున్నారు. 1645వ సంవత్సరం విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ కోట బహమనీ సుల్తానుల పరమైంది. కడప నవాబు అబ్దుల్ నబీ ఖాన్ పాలించే సమయంలో కింద చూసిన రంగనీ మహల్, అలాగే కొండ మీద కొన్ని నిర్మాణాలు చేపట్టారు. కొండ మీద కనిపించిన రాతి నిర్మాణాలు 700 నుంచి 900 సంవత్సరాల నాటివైతే వాటి మీద నిర్మించిన ఇటుక నిర్మాణాలు 18వ శతాబ్దం నాటివి. ఇలా ఆలోచించుకుంటూ కొండ మీద చివరి ప్రాకారం వరకు వచ్చేసాం. ఈ ప్రాకారం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యం కలిగించేలా లోపల మరొక పెద్ద రాతి ప్రాకారం నిర్మించారు. రెండు ప్రాకారాల మధ్య అదనపు రక్షణ కోసం నీటి ట్రెంచ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టకేలకు చివరి ప్రాకారం దాటి కోట లోపలి భాగానికి ప్రవేశించాము. లోపల కుడివైపున నీటి నిల్వ కోసం చెరువును తవ్వి అందులో దిగడానికి మెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొంచెం పైకి వెళ్తే కొన్ని రాతి నిర్మాణాలు కనపడ్డాయి. 2 రాతి కట్టడాలు పూర్తిగా శిథిలమైపోయాయి. దాదాపు 80 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పుతో ఒక నిర్మాణం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ద్వారమే సుమారు 6 అడుగుల మందంతో నిర్మించారు. లోపలికెళ్ళి చూస్తే పెద్ద పెద్ద పిల్లర్లు, రాతి పైకప్పుతో ద్రావిడియన్ స్టైల్లో నిర్మించిన ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంది. కనీసం 700 నుండి 900 సంవత్సరాల వయసున్న ఈ నిర్మాణం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడం అప్పటి వారి శ్రేష్టమైన సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక నిదర్శనం. బహుశా దీన్ని రాజమందిరంలా వాడుకొని ఉండవచ్చు. ఈ కట్టడం పక్కనే తాగునీటి కోసం ఒక ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సమీపంలోనే ఒక ఆంతరంగిక నీటి కొలను కూడా ఉంది. వీటికి సమీపంలోనే కొండ ఎత్తైన ప్రాంతంలో
2 కట్టడాలున్నాయి. మొదటి కట్టడం గోడల కింది భాగం రాళ్లతో నిర్మించారు. పై భాగం కూలిపోవడమో కూల్చివేయడమో జరిగింది. తిరిగి వాటిని ఇటుకలతో పునర్నిర్మించారు. పైకప్పు మాత్రం పూర్తిగా కూలిపోయింది. బహమనీ సుల్తానుల తర్వాత 1757 నుంచి 10 ఏళ్ల వరకు ఈ కోట మరాఠాల ఆధీనంలో ఉండేది. టిప్పు సుల్తాన్ మేనమామైన మీర్ అలీ రజా ఖాన్ 1766వ సంవత్సరం నుంచి గుర్రంకొండ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇది కొండ మీద కనిపించిన చివరి కట్టడం. ఈ కట్టడాన్ని కూడా ఇటుకలతో నిర్మించారు. లోపల పటిష్టమైన పిల్లర్లు, ఆర్చులతో మహమ్మదన్ స్టైల్లో ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ కట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం తెలిస్తే దయచేసి కామెంట్లో తెలియచేయండి. మీర్ అలీ రజా ఖాన్ పాలిస్తున్న సమయంలో టిప్పు సుల్తాన్ బాల్యం గుర్రంకొండలోనే గడిచింది. అతడిక్కడే యుద్ధ కళలు, విద్యాబుద్ధులు నేర్చుకున్నాడని చెబుతారు. గోడల మీద ఎన్నో రాతలున్న జనవరి 1, 1918 వందే మాతరం అనే రాత నన్ను ఆకర్షించింది. సమీపంలోనే ఒక చోట రాతి నేల మీద రోలులా ఏర్పాటు చేశారు. కొండ మీద లభించిన రాయినే షేప్ చేసి ఇక్కడ కట్టడాలకు వాడినట్టు ఆనవాళ్లు మాకు కనపడ్డాయి. గుర్రంకొండ పూర్తి ఎత్తు 930 అడుగులు. ట్రెక్కింగ్ ఇంటెన్సిటీ మోడరేట్ అని చెప్పొచ్చు. దారిలో ఎటువంటి సదుపాయాలు లేవు కాబట్టి మనం కింద నుండి సరిపడా త్రాగునీరు, స్నాక్స్ తీసుకువెళ్ళడం మంచిది. ట్రెక్కింగ్ ముగించుకొని కింద రంగణి మహల్ వద్దకు వచ్చాము. ముందే చెప్పుకున్నట్టు ఈ రంగణి మహల్ను కడప నవాబ్ అబ్దుల్ నబీ ఖాన్ 18వ శతాబ్దం మొదట్లో నిర్మించారు. ఒకవైపు నుండి 3 అంతస్తులు, మరోవైపు 2 అంతస్తులతో ఈ రంగణి మహల్ని అద్భుతంగా నిర్మించారు. 1792 టిప్పు సుల్తాన్ మరణం తర్వాత గుర్రంకొండ కోటను నిజాం మరియు బ్రిటిష్ వారి కూటమి స్వాధీనం చేసుకుంది. రంగిణి మహల్ లోపల విశాలమైన గదులు, బాత్రూములతో అప్పట్లోనే ఆధునికంగా నిర్మించారు. కొంతకాలం తర్వాత ఈ ప్రాంతం పూర్తిగా బ్రిటిష్ వారి పరమైంది. సమీపంలోనే బ్రిటిషర్స్ నిర్మించిన వంటశాల కూడా ఉంది. బ్రిటిషర్లు రంగణి మహల్ని తమ గెస్ట్ హౌస్లా వాడుకున్నారు. కొండ మీద కోటను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దాంతో కోట క్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. రాజులు పోయారు, నవాబులు పోయారు, సుల్తానులు పోయారు, బ్రిటిషర్లు పోయారు. చరిత్ర మాత్రం ఎవరు చెరపాలన్నా చెరిగిపోదు. తనలో ఇముడ్చుకున్న అద్భుతాలను ఏదో విధంగా మనకు తెలియజేస్తూనే ఉంటుంది.